నమస్తే అండి, నా పేరు ద్వారకనాథ. నేను ప్రభాకర హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు. నేను కంపెనీ ఆర్ఎం అండి. ఈరోజు మన కొత్త రకము పిహెచ్ఎస్ కంపెనీ వారిది రూలర్ చూడడానికి నాతో పాటు మన శ్రీనివాస సీడ్స్ మక్కపేట వీరబాబు గారు, ఇతను మక్కపేట పల్లిపోయి నాగేశ్వర గారు అని చెప్పి ఈయన ట్రేడర్ రైతుల దగ్గర నుంచి మిర్చి పత్తి అన్ని కొంటుంటాడు. ఈ కొత్తగా వెరైటీ ఉందంటే చూడడానికి వచ్చాడు. వేరే రైతులు అన్నారంట, ప్రభాకర్ వాళ్ళు లావుల్లో కొత్త రకం ఇచ్చారండి రూలర్ బాగుందంటే మేము వెళ్తుంటే దారిలో కనిపించి మేము కూడా వస్తామండి ఫీల్డ్కి అండి. చాలా సంతోషం అండి, తీసుకొచ్చాము. చూడండి, ఇది ఈరోజు తారీఖు వచ్చి 9/12/2025. ఇప్పటివరకు ఎక్కడ ముడత లేదు, కాయ సైజు బాగుంది. ఇది రూలర్ అండి, పిహెచ్ఎస్ కంపెనీ రూలర్. కాయ కింద నుంచి మంచి కాపు ఉంది. పక్క రైతులు కూడా ఇట్లా లావు లేచిన రైతులు కూడా అంటున్నారు ఈ వెరైటీ సైజు బాగుందండి, మా రకాలతో పోల్చుకుంటే ఈ రకం బాగుందండి సైజులో అంటున్నారు. రైతులందరూ వేసుకోవచ్చండి వెరైటీ. ఇది లావులు వేసే రైతులంతా కూడా లావులు మట్టి వేసే రైతులు వేసుకోవచ్చు. ఇది మొన్నటి వరకు వర్షాలండి, వర్షాల వల్ల కొద్దిగా దెబ్బతిన్నది, కానీ మొన్నటి వరకు వర్షాలు. ఇప్పుడు వర్షాలు ఆగి 2-3 రోజులు అయింది అంతే. ఇంకా రైతు కూడా దీనికి కరెక్ట్గా వ్యవసాయం చేయలేదు ఇంకా, ఈ వర్షాల వల్ల లేట్ అయింది. ఇది పిహెచ్ఎస్ కంపెనీ రూలర్. సూపర్ అండి, మంచి కలరు, రంగు బాగుంది, సైజు ఎక్కడ ముడత కానీ. ఈరోజు 9వ తారీఖు 12/12/2025 తాళూరు గ్రామం వత్సవాయి మండలం ఎన్టీఆర్ డిస్టిక్లోనే ఉండడం జరిగింది. ఈరోజు నల్లజాల వెంకటేశ్వరరావు గారికి కొత్త వెరైటీ పిహెచ్ఎస్ వారి నూతన వెరైటీ రూలర్ అనే వెరైటీ ఇవ్వడం జరిగిందండి. ఇది లావు రకం, పెద్ద సైజు కాయ, మంచి కలరుగా ఉంది వెరైటీ, చిక్కటి కాపు. చూడండి రైతు సోదరులరా, ఎక్కడ చూసినా సరే చెట్టు నిండా కాయ కనిపిస్తుంది. ఆకు తక్కువ, కాయ ఎక్కువ ఉండడం జరిగింది ఈ తోటలో. ఈ తోట ఫస్ట్ నల్లిని తట్టుకున్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో కూడా ఎక్కడ కూడా చూడండి, ఈ తోట 36 సార్లు మాత్రం వేయడం జరిగింది. ఇది 1.5 ఎకరం పొలం ఇది. దీంతో పాటు పక్కన లావు రకం పెట్టారు. ఆ వెరైటీకి ఈ వెరైటీకి చాలా మంచి తేడాలు ఉన్నాయండి. ఈ రైతు పర్యవేక్షణలో జరగడం ఆయన గమనించగలిగింది ఏంటంటే పెద్ద సైజు కాయ, కలర్ బాగుంది, మంచి తోలు కూడా చాలా పలచన ఉండడం వల్ల ఎండడానికి వచ్చినప్పుడు చాలా సులువుగా ఎండిద్దని రైతు మాటల్లో చెప్పడం జరిగింది. మరియు ఇది మేము గత 2 నెలల నుంచి అబ్జర్వేషన్లో ఉన్నాము. వెరైటీ రోజు రోజుకు మంచి డెవలప్మెంట్ ఉందండి ఈ వెరైటీ చూడండి, కాయ చెట్టు నిండా కాయ ఉండడం జరిగింది. ప్లస్ ఆకు తక్కువ, కాయ ఎక్కువ ఉంది. తోట కూడా మంచి గ్రో ఉందండి, గ్రోతింగ్ ఉంది. ఇప్పుడు వరకు కూడా నల్లి తీవ్రత అనేది ఎక్కడ కూడా లేదండి. నల్లి తట్టుకునే వెరైటీ అండి ఇది, నల్లిని కూడా బాగా తట్టుకోగలిగింది. మరియు ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణాలు చిక్కటి కాపు మరియు కాయ సైజు, కలరు బాగున్నాయండి. రైతు మాటల్లో చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయన ఈ తోట చూసి ఫస్ట్లో చాలా ఇదిగా ఉన్నాడు, కానీ ఈరోజు రైతు కళ్ళల్లో అంతా ఆనందమే కనిపిస్తుందండి. ఈ వెరైటీ మొత్తం కూడా నేను ఎందుకు వేసుకోలేదని ఈరోజు బాధపడగలుగుతున్నాడు. ఈ వెరైటీ రైతుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరియు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. ఈ మార్కెట్ ఖమ్మంపాడు, ముచ్చింతల, పెనగంచెప్రోలు, శివాపురం ఇదంతా కూడా లావుల మార్కెట్ కనుక ప్రతి ఒక్క రైతు కూడా మేము ఫీల్డ్ పెట్టిన రోజు వచ్చి ఈ తోటను వీక్షించి ఈ యొక్క వెరైటీని అందరూ ఆదరించగలరు. ఈ వెరైటీని ఈరోజు పిహెచ్ఎస్ ఆర్ఎం గారు, ద్వారకా గారు కూడా వచ్చి చూడడం జరిగింది ఈరోజు. మరియు పల్లిపోయిన నాగేశ్వరరావు గారు అని మక్కపేట గ్రామంలో ట్రేడింగ్ అండి ఆయన గారు, పత్తి మిర్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆయన గారికి కూడా ఈ వెరైటీ చూపిద్దాము, దీని యొక్క లక్షణాలు ఆయన గారి మాటల్లో తెలుసుకొని రైతులందరికీ తెలియపరుద్దామని ఈరోజు నాగేశ్వరరావు గారిని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క రైతు నాగేశ్వర గారి మాటల్లో కూడా చూద్దాం. పిహెచ్ఎస్ కంపెనీ వారిది నూతన వెరైటీ రూలర్ అని ఇవ్వడం జరిగిందండి, లావు వెరైటీ. ఇది వత్సవాయి మండలం
తాలూరు అనే గ్రామంలో నలజాల వెంకటేశ్వరరావు గారికి కొత్తగా ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ గురించి మీ యొక్క మాటల్లో చెప్పండి అండి. మీరు చూశారు కదా ఎలా ఉంది ఏంటి? ఎక్సలెంట్ మీరు కాయగా ఉంటూ ఉంటారు కదండి మార్కెట్ లో, మీరు అన్ని రకాల సన్నాలు లావులు అన్ని కాయగా ఉంటుంటారు కదా. ఎక్సలెంట్ ఉంది. మీకు ఎలా అనిపిస్తా ఉంది ఇది? ఇది నల్లిని కూడా తట్టుకుంది, గ్రోతింగ్ బాగుంది. ఈ కాయ మీరు చూసిన మార్కెట్ లో మీకు ఎలా అనిపిస్తుంది? బాగా నడుస్తుంది అనుకుంటా? మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి కేజీ 200 దాకా అమ్ముతుంది. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు తేజాల కంటే ఇది మంచి రేట్ లో ఉంది. ఓకే బాగుంది, సైజు బాగుంది. ఓకే, అది ఎక్సలెంట్ గా ఉంది. నాగేశ్వర గారి మాటల్లో ఇది మీరు రైతులకి అందరికి చెప్తారా? ఇది రికమెండ్ చేస్తారా? ఇది కంపెనీ రూలర్ వేసుకోండి, బాగానే ఉంది, మంచిగా బాగుంది. లావులు నల్లిని తట్టుకుంటుంది, గ్రోతింగ్ బాగుంది. మీకు తర్వాత మేము చిక్కదనం కాపు. ఇదే ఫీల్డ్ మేము ఒకసారి జనవరి 15 కళ్ళం పైన కూడా చూపిస్తాం. అప్పుడు మీకు ఇంకా మీకు ఐడియా చూపిస్తే అది అప్పుడు మీరు చూడండి. ఓకే, ఫీల్డ్ మేము చూపించాము. నెక్స్ట్ మీకు టైంలో ఫీల్డ్ అయినప్పుడు తర్వాత మీకు సపరేట్గా మీరు ఇటు ట్రేడర్ కాబట్టి మీ దగ్గర మీరు 100 మంది రైతులు కలుస్తుంటారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో మేము దీన్ని మీకు కళ్ళం పైన మేము కూడా చూపిస్తాం. చూపించండి. ఓకే రైతన్నలారా, ఇది పల్లెపేట నాగేశ్వర గారి మాటల్లో మీరు వినడం జరిగింది. ఆయన గారు కళ్ళతో చూశారు. ఈరోజు ఈ యొక్క వెరైటీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచారు. ఇదే విధంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. శ్రీ శ్రీనివాస సీడ్స్, మక్కపేట గ్రామం.